మీరు ల్యాండ్ మీదనే ఇన్వెస్ట్ చేయాలని చూస్తున్నారా, అయితే భవిష్యత్ తరాల కోసం ఇన్వెస్ట్ చేయాలని చూస్తున్నారా, ఒక బెస్ట్ ఆపర్చునిటీస్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీరు చివరి వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు మీకోసం అయితే ఒక 4.5 ఎకరాల వ్యవసాయ భూమి, 4.5 ఎకర్స్ అగ్రికల్చర్ ల్యాండ్ మీకోసం అయితే తీసుకొచ్చానండి. ఇది మొత్తము 4.5 ఎకరాల వ్యవసాయ భూమి అండి. ఇది జిల్లా హెడ్ క్వార్టర్కి వచ్చేసి మనకు జస్ట్ 16 కిలోమీటర్ దూరంలో విలేజ్ టు విలేజ్ రోడ్డుకి వచ్చేసి సెకండ్ బిట్ వస్తుంది మనకు. ఈ బిట్ వచ్చేసి ఇది నక్ష రోడ్, ఇది మనకు లోపలికి వచ్చేది నక్ష రోడ్. ఇది ఈ నక్ష రోడ్కి వచ్చేసి ఈ కార్నల్ కనిపిస్తుంది కదా, ఆ కార్నల్ దగ్గర నుంచి మనకు బిట్టు స్టార్ట్ అవుతుంది. అంటే ఈ నక్ష రోడ్ ఫేస్ వచ్చేసి దగ్గర దగ్గర 350 ఫీట్లతో పైబడి ఉంటుందండి. ఈ విధంగా 2 వీలర్ వెహికల్ కనిపిస్తుంది, అక్కడ దాకా వస్తుంది మనకు. అంటే ఈ రోడ్ ఫేస్ వచ్చేసి దగ్గర 350 ఫీట్లు పైగా వస్తుంది మనకు. ఈ విధంగా చుట్టూ ఫినిషింగ్ వేసి మన కడిలేశారు, ఫినిషింగ్ చేశారండి. సెక్యూరిటీ పర్పస్లో ఎక్సలెంట్ అండి, ఎలాంటి చిన్న ప్రాబ్లమ్స్ కూడా లేదు మనకు. ఈ విధంగా ల్యాండ్ లోపలికి వెళ్ళడానికి ఇక్కడ కడికి గేట్ కోసం ప్లేస్ వదిలాలి. లోపలికి వెళ్తున్నాం మనం సైట్లో. ఇది మొత్తం సైట్ అండి, ఇది మొత్తం 4.5 ఎకరాల వ్యవసాయ భూమి. ఇది విలేజ్కి జస్ట్ ఒక 500 మీటర్ దూరంలోనే, 1/2 కిలోమీటర్ దూరంలో మండల హెడ్ క్వార్టర్కు ఒక 6 కిలోమీటర్ దూరంలో జిల్లా కేంద్రానికి, జనగామ జిల్లా కేంద్రానికి వచ్చేసి ఒక 16 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ల్యాండ్ మొత్తము ఇందులో గతంలో కాటన్ వేశారు, ఈసారికి ఏమి వేయలేదు. మొత్తం ఒకటే లెవెల్లో ఉంటుంది, ప్లెయిన్గా ఉంటుంది ల్యాండ్. ఇందులో అట్లా ఒక 4-5 యాప చెట్లు ఉన్నాయి. ల్యాండ్ విషయానికి వస్తే ఎలాంటి కిరికిరి కానీ గొడవలు కానీ ఏమీ లేదండి. టైటిల్ క్లియర్. తెలంగాణ డిజిటల్ పట్టా పాస్బుక్ ఉంది, రైతు బంధు వస్తుంది, కిసాన్ యోజన వస్తుంది. తెలంగాణ గవర్నమెంట్ ప్రతి స్కీమ్ వర్తిస్తుందండి ఇందుకు. ఇది చుట్టూ ఫినిషింగ్ వేశారు. ఈ కడిలు కనిపిస్తుంది కదండి. ఇటు సైడు ఈ తోట బార్డర్ ఉంటుంది. మొత్తం పక్కనే ఒక 26 ఎకరాల తోట ఉంటుందండి.